హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కాల్ మీ చిట్టి. ఇదేంటి ఇవాళ అల్లం చూపిస్తుంది, దీంతో ఏం చేయబోతుంది అనుకుంటున్నారా? ఆ డౌట్ మీకు వచ్చే అల్లంతో చేసేది అల్లం రబ్బా. ఈ చలికాలంలో దగ్గు జలుబు నుండి తగ్గించుకోవడానికి హెల్దీ రెమెడీ అల్లము రబ్బా, జింజర్ క్యాండీ. దీనికి చేయడానికి అల్లం, కాస్త బెల్లం, చక్కెర, కాస్తంత నెయ్యి. ముందుగా అల్లాన్ని పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. దాన్ని మెత్తగా పేస్ట్లా పట్టేసుకున్నాక అల్లం పేస్ట్ ఎంతైతే వచ్చిందో దానికి 3 రేట్లు బెల్లం కానీ చక్కెర కానీ తీసుకోవాలి. నేనైతే బెల్లము చక్కెర 2 కలిపి తీసుకున్నాను. బెల్లం 2 వంతులు, 1 వంతు చక్కెర. బెల్లాన్ని చక్కెరని కలిపి గిన్నెలో వేసి స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం గడ్డలుగా ఉంటుంది కదా, ఆ గడ్డలన్నీ కరిగిపోయేలాగా కలుపుతూ ఉండాలి. బెల్లం గడ్డలు కరిగిపోయాక షుగరు బెల్లం మిక్స్ చేస్తూ ఉంటే కాసేపు అయ్యాక ఇలా నురగలుగా వచ్చేస్తుంది. ఈ నురగలుగా వస్తుంటే కొద్దిగా అందులో బ్లాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్నాక ఆ పాకం అనేది కొంచెం బెల్లం డ్రాప్స్ని వాటర్లో వేయగా పాకం ముద్ద కట్టాలి. అలా వచ్చిందంటే పాకం వచ్చినట్టు. చూస్తున్నారుగా, వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ని వేసేసుకుందాం. ఈ అల్లం పేస్ట్ని పాకంలో మొత్తంగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మళ్ళీ 10 నిమిషాలకి అల్లం పేస్టు బెల్లం మొత్తం అన్ని పట్టుకొని అది మళ్ళీ ముద్ద పాకంలో తయారవుతుంది. అలా ముద్ద పాకంలో తయారవుతుండగానే మనం ఏ ప్లేట్లో అయితే వేయాలనుకుంటున్నామో దానికి కాస్త గీ అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పాకం రాగానే అదే పాకాన్ని ఆ ప్లేట్లో వేసేసుకొని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే మన జింజర్ క్యాండీ రెడీ అయిపోతుంది.